ట్రంప్ మీద జరిగినటువంటి కాల్పుల ఉదంతంలో కీలకమైనటువంటిది పామ్ బీచ్ కంట్రీ దగ్గర జరిగినట్టుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తన గోల్ఫ్ క్లబ్కి సంబంధించి, ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్కి సంబంధించి అక్కడ వాడినటువంటి దాంట్లో ప్రధానమైన అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటపెట్టినటువంటిది ఏంటంటే 300 నుంచి 500 అడుగుల దూరంలో నుండి ఈ కాల్పులు జరిగినాయి. ఏకే స్టైల్ రైఫిల్ వాడారు. అలాగే దానికి స్కోప్ ఉంది, అంటే టెలిస్కోప్ ఉంది, దాంతో కాల్పులు జరిపారు అన్నటువంటిది. అలాగే 2 బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అలాగే గోప్రో కెమెరా ఉంది. సిరామిక్ టైల్ కూడా ఒకటి తనతో దగ్గర పెట్టుకున్నాడు నిందితుడు. అతన్ని వెంటనే సీక్రెట్ సర్వీస్ వాళ్ళు పట్టుకున్నారు. అతని పేరు రియాన్ రూత్ అన్నటువంటి విషయం తేలింది. రియాన్ రూత్ అనేటటువంటి వ్యక్తి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో, అంటే ఆ ప్రాంతం అంతా కూడా ట్రంప్ వచ్చే ముందు అవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా, ట్రంప్ వచ్చిన టైంలో కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తుండగా ఈ గోల్స్ ఉండేటటువంటి ప్లేస్ని వెరిఫై చేస్తూ ఉండగా ఈ వ్యక్తి అక్కడే ఉన్నాడు. వెంటనే తనని ఐడెంటిఫై చేశారన్నటువంటి ఉద్దేశంతో కాల్పులు జరిపారు. అయితే ఈ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ తప్పుకున్నాడు. ట్రంప్కి కూడా ఏమీ కాకపోవడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇందులో బ్యాక్ ప్యాక్స్ కూడా, అంటే ఈ AK-47 2 కనుక ఖాళీ అయిపోతే ఇంకొక 2 అదే దాంతోపాటు బ్యాక్ ప్యాక్స్ కూడా వాడాడు అన్నటువంటిది దానికి సంబంధించినటువంటిది అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారి బయటపెట్టినటువంటి వ్యవహారం. ఓవరాల్గా అయితే నిందితుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. గతంలో కూడా అమెరికాలో వచ్చినటువంటి ఏకైక సమస్య ఏంటంటే ఎందుకు అన్నటువంటిది తేల్చరు. తర్వాత ఆడికి ఆ శిక్ష పడింది, ఈ శిక్ష పడిందనే నడుస్తుంది. మొన్న ట్రంప్ మీద అటెంప్ట్ జరిగినప్పుడు కూడా ఎందుకు ఏంటి అన్నది తేల్చకుండానే అతన్ని కాల్ చేసామన్నటువంటి పాయింట్తోనే ఆగిపోయింది. అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఆగిపోతుందా చూడాలి.